మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాటి గురించి మనం ప్రతి ఎపిసోడ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఇంకొక స్కీమ్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సహకార్ ప్రజ్ఞ ఇనిషియేటివ్. ఆ స్కీమ్ పేరు సహకార్ ప్రజ్ఞ ఇనిషియేటివ్. ఇదేంటిది? సహకార ప్రజ్ఞా చొరవ అంటే భారతదేశంలో గ్రామీణ జనాభాకి జ్ఞానము మరియు నైపుణ్యాలను అందించడం కోసం ఏర్పడ్డటువంటిది ఈ స్కీము, ఈ పథకం. దానివల్ల ఏమవుతుంది? మన దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకోవటం. అంటే గ్రామీణ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలెడ్జి, స్కిల్నెస్, వాళ్ళ జ్ఞానం పెంచడం, నైపుణ్యాన్ని పెంచడం కోసం అన్నమాట. అయితే దీంట్లో ఏవైతే ప్రధాన లక్ష్యాలు ఉన్నాయో ఇది ఎన్సిడిసి యొక్క సహకార ప్రజ్ఞ యొక్క 45 కొత్త శిక్షణా మాడ్యూల్స్ గ్రామీణ భారతదేశంలో సహకార సంఘాలకు శిక్షణ ఇస్తాయి. ముందు ఎవరికి ఇస్తాయి? ఆ గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాలకి ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఆ గ్రామీణ జనాభాకి జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందిస్తారు. ముందు సహకార సంఘాలకు ఇస్తారు. ఎన్సిడిసి యొక్క సహకార ప్రజ్ఞ అనమాట. ఈ వ్యవసాయ కార్యక్రమాల్లో ఏదైతే ప్రమాదాలను తగ్గించటం, వాటి గురించి రైతులకు అవగాహన కలిగించటం, వాళ్ళ యొక్క అంటే దాని మీద ప్రాథమిక సహకార సంఘాలు శిక్షణ ఇస్తారు రైతులకి. ఏంటిది? ఏదైతే ప్రమాదాలు జరగటం అగ్రికల్చర్ వ్యవసాయం చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎలా తగ్గించుకోవాలి అనేది, అవి ఎలా నిర్మూలించుకోవాలి, ఆ ఏవైతే ఆ నష్టాలని అంటే ఏంటిది, వాళ్ళు ఆ ప్రమాదాల నుంచి బయటపడటం అనుకోండి, ప్రమాదాలు రాకుండా ఉండటం కోసం అనుకోండి, ప్రమాదాలను తగ్గించుకోవటం, ప్రమాదాలను నిర్మూలించడం, ప్రమాదాలే లేకుండా ఉంచుకోవటం కోసం వాళ్ళకి రైతులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఇది రైతులకి మళ్ళీ రైతులకి వ్యాపారులకి మధ్య ఈ మధ్య రక్షణ కవచంగా కూడా వీళ్ళకి సహకార సంఘాలు ప్రోత్సహించడం జరుగుతుంది. తర్వాత ఇవి దేశవ్యాప్తంగా శిక్షణ కేంద్రాలు ఉన్నాయి, నెట్వర్క్ ఉంది. ఎన్సిడిసి ఇది చూస్తుందన్నమాట. ఎన్సిడిసి శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సహకార్ ప్రజ్ఞ ఇనిషియేటివ్ స్కీమ్. ఇది గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఉపయోగపడేటటువంటి స్కీమ్. వాళ్ళ స్కిల్నెస్ని డెవలప్ చేయటం అనేది ఒకటి. ఇక తర్వాత ఇంకొక స్కీమ్ గురించి చెప్తాను. పిఎంఎఫ్ఎంఈ, ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ స్కీమ్. ఇదేంటిది? ఇది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇది 2020-29 జూన్ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీము పిఎంఎఫ్ఎంఈ అంటారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ పిఎంఎఫ్ఎంఈ. ఇది మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజులను అప్గ్రేడ్ చేయడం కోసం ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార మద్దతులను అందించడానికి ఇది ఏర్పడ్డటువంటిది. ఇది పేరులోనే ఉంది. ఇదేంటిది? ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటిది ఎంటర్ప్రైజ్ అన్నమాట ఆ స్కీమ్. అయితే ఇదేంటిది? ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద పిలువబడే మన భారతదేశం యొక్క స్వావలంబన అనే దాని మీద వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్లో ఇది ఒక భాగం అన్నమాట. అంటే ఏంటిది? ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఉందో గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని డెవలప్ చేయడం కోసం ఏర్పడ్డటువంటిది పిఎంఎఫ్ఎంఈ ఈ స్కీమ్. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటిది. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే చాలా వస్తాయి. పండ్లు వస్తాయి, ఏవైతే తినేవి తాగేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కిందకి వర్తిస్తుంది, ఈ స్కీమ్ కిందకి. ఇక తర్వాత ఇంకొక స్కీమ్ పిఎల్ఐ అంటారు. ఈ పిఎల్ఐ అంటే ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. చాలామందికి ఇది వాడుకలో ఉన్నటువంటిది. పిఎల్ఐ స్కీమ్ కింద చాలా కంపెనీలకి పిఎల్ఐ స్కీమ్ కింద అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఉంది అని అంటే ఏంది? ఏదైతే ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్ అన్నమాట. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, లింక్డ్ ఆధారిత ఇన్సెంటివ్
ఆ స్కీమ్ కింద ఇది దేశీయ యూనిట్లు ఏదైతే మనం దేశంలో ఉత్పత్తి రంగంలో పెరుగుతున్నటువంటి ఉత్పత్తి రంగాన్ని అమ్మకాలపై కంపెనీలకి ప్రోత్సాహకాలు అందించడానికి ఉద్దేశించబడినటువంటిది ఈ పథకం. ఈ పథకంలో అంటే భారతదేశంలో ఇవి యూనిట్లను ఏర్పాటు చేయడానికి విదేశీ కంపెనీలని ఆహ్వానించడం జరుగుతుంది. ఈ పిఎల్ఐ స్కీమ్ కింద విదేశీ కంపెనీలని ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఉన్నటువంటి ఉత్పాదక యూనిట్లు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటిని విస్తరించడం అనుకోండి, కొత్తవి స్థాపించడం అనుకోండి, వాటికి మళ్ళీ వాళ్ళకి ఉపాధి కల్పించడం అనుకోండి, మళ్ళీ ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించడం కోసం, అంటే ఏంటిది, మనం ఇతర దేశాల మీద దిగుమతి చేసుకోకుండా ఉండటం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, మన దేశం యొక్క ఎగుమతుల్ని ఎక్కువ చేయటం, ఎగుమతులను పెంచుకోవటం, దిగుమతులు ఆధారపడకుండా ఉండటం. అంటే ఏంది, దిగుమతులు ఎప్పుడైతే తగ్గిపోయినాయి అనుకోండి మనమే ప్రొడక్షన్ చేసుకోవటం. ఇదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పిఎల్ఐ అంటారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే మనమే ప్రొడక్షన్ పెంచుకుంటే దిగుమతులు తగ్గిపోతాయి, మనమే ప్రొడక్షన్ పెంచుకుంటే ఎగుమతులు పెరుగుతాయి. ఎగుమతులు ఎప్పుడైతే పెరుగుతాయో మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఫారిన్ కరెన్సీ వచ్చింది అంటే మనం ఎకానమీ బాగున్నట్టు. ఎప్పుడైనా కానీ సంపాదన ఉంది అంటే ఫారిన్ కరెన్సీ మన కాడ ఉండటం, లేదు అంటే మన కాడ ఉన్న పైసలు మనం కొనుక్కున్నాం అనుకోండి, దిగుమతి చేసుకుంటే ఏమవుతుంది, ఫారిన్ కరెన్సీ అయిపోతుంది మన దగ్గర, అంటే మిగులు ఉండదు, సేవింగ్స్ ఉండవు అనమాట. ఇది అందుకని ఇది చాలా బాగా పాపులర్ అయినటువంటి స్కీము, చాలామందికి నోటెడ్ ఉన్నటువంటి స్కీము, తెలిసినటువంటి స్కీము. ఇది లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, ప్రొడక్షన్ చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఇది 2020లో ప్రారంభింపబడింది. తర్వాత 2020 నాటికి 10 రంగాల్లోకి, వేర్వేరు రంగాల్లోకి ఇది పరిచయం చేయడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ అని ఉంటుంది, దానికి ప్రచారంగా ఈ పథకం పెట్టడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ పిఎల్ఐ స్కీమ్ అంటారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు అనమాట. ఇది దీనికి సంబంధించిన స్కీమ్. ఇక ఇంకొక స్కీమ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఈ స్కీమ్ పేరేంటిది, రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇది 2014 డిసెంబర్లో పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉత్పాదకతను పెంచడం కోసం ఈ స్కీమ్ అనమాట. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పాల ఉత్పత్తి, దాని యొక్క ఉత్పాదకత శాస్త్రీయ పద్ధతిలో మెరుగుపరచడం. పాతకాలంలో ఏదో మామూలుగా పాల ఉత్పత్తి ఉండేది, అలా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో దేశీయ గోవు జాతుల్ని అభివృద్ధి చేయటం. అంటే ఏంది, అంతకుముందు మామూలు ఆవులు ఉండేవి, మామూలు గేదెలు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా దేశీయ గోవు జాతుల్ని పెంచి దాని ద్వారా అంటే అభివృద్ధి చేయటం, దాన్ని సంరక్షించటం, ఈ పాల ఉత్పత్తిని మెరుగుపరచటం, పాల ఉత్పత్తిని పెంచటం. అంటే జనాభా శాస్త్రీయ పద్ధతిలో, మళ్ళీ మామూలుగా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పెంచి దీనివల్ల ఏమవుతుంది, పోషకాహారము వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇవన్నీ వీళ్ళు అందిస్తారు. ఎవరు, ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సంబంధించి. ఇందులో మేలైన పోషకాహారాలు ఉంటాయి, వ్యవసాయం సంబంధించి ఉంటుంది. ఇది ప్రధానమంత్రి ఏదైతే మోడీ గారు వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలు చేయడానికి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 12వ పంచవర్ష ప్రణాళికలో బోవిన్ బ్రీడింగ్ మరియు డైరీ డెవలప్మెంట్ కోసం జాతీయ కార్యక్రమం కింద ఇది ప్రారంభించడం జరిగింది. ఇది పాల ఉత్పత్తి ఉత్పాదకతలను పెంచడం కోసం పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.